పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర నుంచి మూసీ నదిలో ఉన్న గంగమ్మ ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు యాదవులు. టేకుమట్ల దగ్గర మూసీ నదిలో గంగమ్మ ఆలయం ఉంటుంది. పెద్దగట్టు వచ్చిన భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీ. సిరిడీలో సగభాగంగా చెప్పుకునే గంగమ్మకు తమ కోరికలు చెప్పుకోవడంతో మొక్కులు చెల్లించుకుంటున్న యాదవులతో శేఖర్ ఫేస్ టు ఫేస్. పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా మూసీ దగ్గర ఉన్న గంగమ్మ తల్లికి వాళ్ళ బోనాన్ని అప్పచెప్తారు. ఆనవాయితీగా వస్తున్న చరిత్ర ఇది. దానికి సంబంధించి టేకుమెట్ల దగ్గర పెద్ద ఎత్తున యాదవులంతా కూడా పెద్దగట్టుకు వచ్చి స్వామివారికి ఫస్ట్ దర్శనం చేసుకుంటారు. అక్కడ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. అక్కడి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజలంతా కూడా యాదవులంతా కూడా ఇక్కడికి వచ్చి మూసీలో ఫస్ట్ స్నానాలు చేసిన తర్వాత వాళ్ళకు గంగమ్మ తల్లికి బోనాలు అప్పచెప్తారు. ఇది ఎట్లుంటది ఏంది మనతో పాటు మాట్లాడేందుకు చాలా మంది కూడా యాదవులు వాళ్ళ బోనాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? దొరేశ్వరం, దూరపల్లి, కొప్పోలు, బోయినపల్లి అందరం ఉన్నాం ఇక్కడ. ఎట్లా చేస్తున్నారు పండుగ? రోజు సంతోషంగా చేస్తున్నాం. లింగమంతుల జాతర అంతా మాకు కొండంతా పండుగ. మాకు గుండెకాయ అంతా ఆయన అంతా. అది ఎన్ని ఆటలు మొక్కినావు? 2 ఆటలు మొక్కిన. ఆడోటికి వచ్చుకొచ్చినా ఇప్పుడు ఈడోటి కొట్టాలి. నా తరపున 3 వచ్చారు యాదవులు. 3 యాదవులలో మళ్ళీ 3 రోడ్ల 6 ఆటలు తెచ్చిన. నాది లెక్క. అది గట్టిగుంది బలగం. గట్టిగుంది బలగం. అంతా కొండంతా బలగం నాది. కొండ ఏందో నాది అంతే. కొండది నాది. అవసరం ఎట్లా ఉపయోగిస్తారే? గంగకు పోయి వస్తున్నాం. గంగకు పోయి వస్తున్నాం. లింగమంతుల కాడికి పోయి వస్తున్నాం. లింగమంతుల కాడికి గంగ కాడికి పోతున్నాం ఇప్పుడు. అట్లా ఈ గజ్జల లాగులు గజ్జలు జోరుదారు ఉంది. మరి ఏజ్లో నీకు మంచి చేతన అవుతుందా? చేతన అవుతున్నది. ఎక్కడి నుంచి వస్తారమ్మా? నకరికల్ నుంచి మేము తరతరాలు తాతల కాలం నుంచి అయినా ఈ గొల్లగట్టి లింగమంతుల జాతర అంటే ఆచారం. మా గొల్లలంతా గంపలు బోనాలతోనే వస్తుంటాం. ఎప్పుడు సంవత్సరమైనా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గొల్లగట్టి జాతరకు మా యాదవ్ కులం ఎంతవరకు అంతమంది నుంచి తీసుకొనైనా వస్తాం మేము. పెద్దగట్టుకు పోతారు సరే, మరి ఈడికి ఎందుకు వస్తారు? ఎప్పుడు ఇక్కడ లింగమంతుల స్వామికి గంగమ్మ దేవతకి సగం పాలు పొత్తున్నది. అక్కడ యాటను సమర్పించుకొని ఇక్కడ వచ్చి మళ్ళా గంగమ్మ తల్లికి యాటను కోసుకుంటాం. బోనం చెల్లించుకుంటాం. తల్లికి తండ్రికి ఇద్దరికి కలిపి చేసుకుంటాం. సగభాగం తల్లికి లింగమంతుల స్వామికి గంగమ్మ దేవతకి సగభాగం ఉంది. అక్కడ మొక్కులు చెల్లించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటాం. మీరు నిత్యం ఇక్కడే ఉంటారు, చూస్తుంటారు కదా, ఎంతమంది వస్తారు? అక్కడికి వచ్చిన దాదాపు అందరూ ఇక్కడికి వస్తుంటారా? ఖచ్చితంగా అక్కడికి వచ్చిన దగ్గర 15 లక్షల మంది గొల్లగట్టు జాతరకు వస్తే తక్కువ ఇక్కడ ఒక 15,000 మంది నుంచి 20,000 మంది ఇక్కడికి వస్తారు రోజుకి. 2 రోజులు ఉంటుంది జాతర ఇక్కడ. ఈ 2 రోజులు కూడా 30,000 మంది దాకా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ చరిత్ర ఏంది? చరిత్ర అంటే యాక్చువల్గా ఇప్పుడు లింగమంతుల స్వామి వెలిసింది అక్కడ. ఈ ఏర్ ఏదైతే ఉందో, ఈ నీళ్లు పారే ఏర్ ఏదైతే ఉందో గంగమ్మ కాబట్టి గంగమ్మ ఎవరు? శివుని యొక్క సగభాగం. ఆమెని ఇక్కడ స్మరించుకుంటున్న వీళ్ళు, వాళ్ళిద్దరికి కూడా మొక్కు చెల్లించినట్టు వీళ్ళు. ఓకే, దాదాపు ఏర్పాట్లు ఎట్లుంటాయి ఇక్కడ మరి అందరూ ఉండడానికి? వీళ్ళ ఏర్పాట్ల కోసం దగ్గర 1,00,000 రూపాయలు నేను నా సొంత నిధులు పెట్టినా. ఏది బంగారు మైసమ్మ